ఒక ఫ్యామిలీ పిల్లిని కొనుక్కోవడానికి పెట్ స్టోర్ కి వెళ్తారు. అక్కడ ఒక చిన్నారికి ఒక క్యూట్ పిల్లి కనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే ఆ పిల్లికి 4 కాళ్ళకు బదులుగా కేవలం 3 కాళ్ళే ఉంటాయి. అది చూసి ఆ ఫ్యామిలీ మూడ్ మొత్తం పాడైపోతుంది. ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ పిల్లిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఆ పిల్లి వారు వెళ్ళడం చూసి చాలా బాధపడుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ స్టోర్ లోని అన్ని పిల్లులు జంతువులు ఎవరో ఒకరితో కలిసి వెళ్ళిపోతాయి. కానీ ఈ 3 కాళ్ళ పిల్లి మాత్రం ఎవరూ రాక ఒంటరిగా మిగిలిపోతుంది. పాపం ఆ పిల్లి విపరీతమైన ఆకలితో అలమటిస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక క్లీనర్ అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే బహుశా ఇతను నన్ను దత్తత తీసుకుంటాడేమో అని ఆ పిల్లి ఆశపడుతుంది. కానీ అతను కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో ఆ పిల్లి గుండె పగిలినంత పని అవుతుంది. కొద్దిసేపటి తర్వాత భారీ వర్షం మొదలవుతుంది. అప్పుడు ఒక వ్యక్తి లాంగ్ కోట్ వేసుకొని స్టోర్ లోకి వస్తాడు. ఆ పిల్లి భయపడుతుంది. కానీ అతను దాన్ని ఒక కేజ్ లో పెట్టి తీసుకెళ్తాడు. భయంతో కళ్ళు మూసుకున్న ఆ పిల్లి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ క్లీనర్ ఇంటిలో ఉంటుంది. అతను ఆ పిల్లిని తన ఇంటికి తెచ్చుకుంటాడు. ఆ ఇంట్లో అతను ఒక్కడే ఒంటరిగా ఉండేవాడు. కానీ ఇప్పుడు అతనికి ఒక మంచి ఫ్రెండ్ దొరికింది. ఆ పిల్లి మెల్లగా వచ్చి అతని ఒడిలో కూర్చుంటుంది. అలా 2 ఒంటరి జీవులకు ఒకరితోడు ఒకరికి దొరుకుతుంది. ప్రపంచం నిన్ను నీ లోపాలను చూసి రిజెక్ట్ చేయొచ్చు, కానీ నీలోని అసలైన విలువను గుర్తించే వ్యక్తి ఖచ్చితంగా ఒకరుంటారు. మనలోని లోపం మనల్ని తక్కువ చేయదు, అది మనల్ని స్పెషల్ గా చూపిస్తుంది. నెవర్ గివ్ అప్.